హాయ్ అండి. తెలంగాణలో చేసే పుంటికూర పచ్చడిని ఒకసారి ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగము, కారానికి అనుసారం ఎండుమిరపకాయలు వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పుంటికూర అంటే గోంగూర అండి. తెలంగాణ వాళ్ళు పుంటికూర అంటారు. ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని గోంగూర కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ గోంగూర అనేది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకొని ఎండుమిరపకాయలు, ధనియాలు వేసుకోవాలి. ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పు అలాగే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ గోంగూరను కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని దీని తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు వడియం వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసి వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర కూడా వేసుకోండి. తర్వాత తాలింపులో ఈ గోంగూర బాగా కలిసిపోయే విధంగా కలపండి. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.